నమస్తే. నమస్తే మయ్య ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఇస్కాన్‌కైతే వచ్చాం. రాజమండ్రిలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇది. మా చెల్లికైతే ఇస్కాన్ అన్న, కృష్ణుడన్న చాలా పిచ్చి. చూడండి బొట్లు కూడా మా చెల్లి ఎట్టేత్తంది అందరికి. మా మావయ్య, మా అత్తయ్య అయితే వచ్చారు. ఇస్కాన్‌కి వెళ్దాం రండంటే మా చెల్లి, నేను, మా అమ్మ, మా మావయ్య అయితే వెళ్ళాం. ఇదైతే 8:30కి అయితే కట్టేస్తారు. మేము వచ్చేప్పటికైతే లేట్ అయిపోయింది. కొంచెం 8 అయితే అయిపోయింది. ప్రతిరోజు 8 నుంచి 8:15 వరకు పల్లకీ సేవ చేస్తారు. రాధాకృష్ణుని చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంది పల్లకీ సేవ. అదైతే ఎవరు ముట్టుకోకూడదు పల్లకీనైతే. అక్కడున్న పూజారులు మాత్రమే చేస్తారు. సేవ అయిన తర్వాత మేమైతే దర్శనం చేసుకున్నాం. ఎంపు రాధాకృష్ణులు, ఇంకెంపు జగన్నాథ్ స్వామి, అలాగే వెంకంబాబు కూడా ఉన్నారు. చుట్టూ చూడడానికి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇస్కాన్‌లో. మేమైతే ఇంకా అక్కడి నుంచి ఇస్కాన్‌కి అయితే బాయ్ చెప్పేసి పక్కన ఉన్న మహాకాళేశ్వరంకి అయితే బయలుదేరాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే గుడి అయితే కట్టిన కొన్ని రోజుల నుంచి చాలా ఫేమస్ అయింది. ఇండియా నలుమూలల నుంచి అయితే ఈ గుడికైతే వస్తారు. ఈ గుడి చూడడానికే చాలా అద్భుతంగా 4 దిక్కుల నుంచి ఒకలాగే కనబడుతుంది ఈ గుడి అయితే. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. చుట్టూ శ్మశానం, గోదర కొట్టిన మధ్యలో శివాలయం. మాకైతే దర్శనం అయితే అయిపోయింది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అలా స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని గుళ్ళు ఎలా ఉంటాయో డిజైన్ చేసి పెట్టారు. చూడడానికి అయితే చాలా నచ్చినాయి నాకైతే. మీకు ఎలా కనిపించింది కామెంట్ చేయండి. గుడికో ప్రత్యేకత ఉందండి. పొద్దున్నే 4 గంటలకి భస్మంతో అభిషేకం చేస్తారు స్వామివారికి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మీరు ఒక్కసారైనా అభిషేకం చూడాలి. వచ్చి చూడండి మీ ఫ్యామిలీతో. ఇక గుడి చుట్టూ చాలా ప్రశాంతంగా ఫోటోలు దిగడానికి చాలా బాగుందండి. ఇంకా మైకుల్లో నమశివాయ నమశివాయ అనే నాదాలు వినబడుతున్నాయి. మీరైతే ఫ్యామిలీతో ఒక్కసారైనా గుడికి రండి. మేమైతే ఫోటోలు దిగాం. ఈ రోజుకైతే ఇంతమయ్యా. రేపు వీడియో మళ్ళీ కలుద్దాం. నువ్వైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీకు గుడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మయ్యా.